ఈరోజు రాజమహేంద్రవరం స్థానిక సిమెంట్రీపేట బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ నాయకులు సంజీవరావు, ఉద్యోగ సంఘాల నాయకుడు రాచల్ల నాగేశ్వరరావు, రాష్ట్ర మాదిగ దండోరా నాయకులు వైరాల అప్పారావు, టౌన్ కమిటీ సిటీ అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్, కోనసీమ జిల్లా నాయకులు డాన్ సూరి మాదిగ, టౌన్ ఎంఎస్పీ నాయకులు వైరాల రమేష్, టౌన్ ఉపాధ్యక్షులు రాచల్ల సుధాకర్ మరియు అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓకే అంబేద్కర్ గారు 135 అయితే ఇది ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక పండగను జరుపుకుంటున్నటువంటి రోజు. ఏదంటే ఆయన ప్రపంచ మేధావి అని ఎప్పుడూ అన్ని దేశాలు కూడా గుర్తించినాయి. అటువంటి ఆయన మన ఇండియాలో పుట్టడం మనకి చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం ఆయన యొక్క రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ రకరకాల అమెండ్మెంట్లు తీసుకొచ్చి మనం ఎక్కడేసిన పొంగలు అక్కడే ఉండేలాగా పూర్వం మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ప్రభుత్వాలు చూస్తున్నది చాలా దారుణం. 78-79 సంవత్సరాలు అయ్యి స్వతంత్రం వచ్చినా మరి మన దేశం ఇంకా అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. చాలామంది రోడ్లు పక్కన అడుక్కుంటున్నారు, ఆ గోదావరి అడుక్కుంటున్నారు. ఆ పరిస్థితి ఇంకా ఉందనంటే మరి ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ఇచ్చేదంటే ఇన్ని కోట్లాది రూపాయల మంది ట్యాక్స్లు వసూలు చేస్తూ నిరుపేదల్ని అభివృద్ధి చేయడానికి ఏమీ చూడట్లేదు. దానికి ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ముఖ్యంగా అందరికీ విద్య ఉచితంగా మరి కార్పొరేట్ టైప్లో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి అందరినీ కూడా చదివించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కూడా ఉంది. అలాగే వైద్యం కూడా అందుబాటులో లేదు. అన్ని చోట్ల కూడా ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్లు ఉండట్లేదు, మందులు ఉండట్లేదు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంచేత అవి కూడా కార్పొరేట్ టైప్లో హాస్పిటల్స్ అన్ని మెయింటైన్ చేయాలి. అలాగే అందరికీ కూడా ఉపాధి కల్పించాలి. ఉపాధి లేనిదే ఏం చేద్దామన్నా కూడా కుదరదు. కాబట్టి ఆ ఉపాధి కూడా కల్పించమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతూ అందరికీ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు 135వ జయంతి ఉత్సవాలు మనం చేసుకుంటాం. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో సర్వమతాలకు సమానమైన హక్కు ఆ రోజు రాయడం, ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి, అలాగే వైద్యము, ఇల్లు, కూడు గుడ్డ అనేది భారత రాజ్యాంగంలో రాసిపెట్టి ఉంది. అది కానీ రాయని ఎడల మనం ఈరోజు ఏ స్థితికి వెళ్దామంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా సరే ఈరోజు ఇంకా అభివృద్ధి చెందక
ఎవరైతే పూర్వీకులు పాత పార్టీల గురించి నేను మాట్లాడతలేదు. నేను రాజకీయాలకి వ్యతిరేకంగా నేను ఏ పార్టీకి చెందినోడు కాదు. అయితే 70 సంవత్సరాల క్రితం పెట్టిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ పబ్లిక్ సెక్టర్స్ కానీ ఈరోజు అమ్ముకుంటే స్థితి వస్తుంది. అంటే చదువుకున్న విద్యార్థులు ఈరోజు రోడ్డును పడి అడుక్కోమని చెప్తుంది ఈ ప్రభుత్వం. ఏంటంటే ఉదాహరణకి ఈరోజు రైల్వే అమ్మేసింది, బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తుంది, ఎల్ఐసిని కూడా ప్రైవేటీకరణ చేస్తుంది. ఇక స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పాల కేంద్రాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సామ్ మిల్లు, జాడీల కంపెనీలు దగ్గర ఉన్నాయని నేను చెప్తాను. ఇవన్నీ ఇలాగ అమ్ముకుంటూ రాజకీయ స్వార్థాల కోసం, రాజకీయ నాయకుల కోసం బ్రతుకుతున్నారు తప్ప భారతదేశాన్ని ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. మన పిల్లల్ని లక్షలు పెట్టి చదివించుకొని ప్రయోజకులు చేసిన తర్వాత ఎక్కడో బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి తప్ప రాజ్యాంగాన్ని ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థాలు తప్ప ఎక్కడ కూడా అనిపించలేదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మేమంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటే 100కి 80 మంది ఉన్న మేము కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి, ఆరోగ్యము అలాగే ఆహారము అనేది ముందు కల్పించండి. లేనిపోని చిన్న ఏయో పథకాలు పెట్టి మీ ఓట్ల కోసం కాదు, ప్రజల కోసం మీరు ప్రజాప్రతినిధులుగా ప్రజాసేవ చేసి భారతదేశం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వైరాల అప్పారావు ఈరోజు బాబు జగన్ కమ్యూనిటీ సెంటర్లో అంబేద్కర్ గారి 130వ జయంతి పురస్కరించుకొని ఎస్సీ బీసీ నాయకులైన సంజయ్ రావు గారిని, ఎల్ఏ రావు గారిని, డాక్టర్ల నాయకులను ఆహ్వానించాం. ఆహ్వానం వాళ్ళు చేశారు. ఈరోజు భారతదేశం మొత్తం ఇది ఒక పండుగ రోజు. ఎందుకంటే ఈ దేశంలో అంబేద్కర్ పుట్టడమే ఒక ఘనం. ఆ మహనీయుడు పుట్టిన తర్వాత భారతదేశంలో ఎస్సీ బీసీ మైనారిటీ మరియు 15 వర్గాల అందరూ కూడా ఈరోజు సకారణంగా బతుకుతున్నారంటే ఆ మహనీయుడు తీసుకొచ్చినటువంటి ఫలాలు రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశం ఆదర్శంగా తీసుకొని అందుకే ఆ రాజ్యాంగం అమలుపరుస్తారు. బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన బిఆర్ భారతరత్న. ఆయనకి భారతరత్న మరణాంతం ఇచ్చారు. ఆయన పుట్టిన భారతరత్న తీసుకొస్తూ వచ్చి మీ అందరికీ వందనాలు. అంబేద్కర్